హలో వాట్సాప్ పిల్లలు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్పారో టీవీ. ఈరోజు కూడా స్పారో టీవీలో ఒక మంచి వేమన పద్యంతో దానికి సంబంధించినటువంటి మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఒక్కసారి గట్టిగా క్లాప్స్. పిల్లలు ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, స్పారో టీవీ చూస్తూ ఉండండి. మీకు బోల్డ్ కథలు, బోల్డ్ పిట్ట కథలు, బోల్డ్ మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అలాగే మీకు రకరకాల వింత కథలతో ఫ్యాంటసీ స్టోరీస్ కూడా మొదలు పెట్టాను చూస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక అడవిలోని జంతువులన్నీ ఒక పెద్ద ఉత్సవానికి సిద్ధమవుతున్నాయి. అంటే ఒక మంచి సెలబ్రేషన్ కోసం రెడీ అవుతున్నాయి. రెడీ అవడంతో పాటు రకరకాల వంటలన్నీ రెడీ చేసుకున్నాయి. ఏమిటి, అడవిలో జంతువులన్నీ ఇంత పండగ చేసుకుంటున్నాయి అనుకుంటున్నారా? అవును, ఆ పండగ ఎలా జరుగుతుందో ఇక్కడ చూడండి. పెద్ద పెద్ద జంతువులన్నీ అంటే ఏనుగు, సింహం, ఎలుగుబంటి ప్రతి ఒక్కరూ చాలా చాలా పెద్ద పెద్ద వంటలు తీసుకొచ్చారు. అందరూ ఒకరి నుంచి ఒకరు పోటీగా గిఫ్ట్లు కూడా తెచ్చారా. అంటే ఈ ఉత్సవంలో ఆడి పాడి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్లు కూడా తెచ్చారన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బొద్దింక పేరు చిట్టి తల దించుకొని వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న గింజ ఉంది. ప్రేమగా అలాగా తీసుకొచ్చింది. ఎలుకబంటి చిరాకుతో ఇలా అన్నాడు, ఓహో ఏమిటి ఈ చిన్న గింజ తీసుకొచ్చావు? ఇది పెద్ద బహుమతి, ఎవరికి పనికొస్తుంది ఇది? వెళ్ళు అని అన్నాడు. ఆ చిట్టి బొద్దింక అలా కూర్చొని, ఇది చాలా నేను కష్టపడి ఆకులు దాటను దాచిపెట్టి తీసుకొచ్చాను. ఇది తినగలిగేది కాదు, ఇది తినలేను నేను. అయినా నేను దాచిపెట్టి వచ్చాను, మీ అందరి కోసం తీసుకొచ్చాను. కానీ ఇది చిన్నది కదా, పని చెయ్యదు. ఈ గింజతో ఏం చేస్తామని మీరు అడుగుతున్నారు కదా. కానీ ఇది నాటితే బోల్డు వందలాది లక్షలాది గింజలు పుట్టుకొస్తాయి తెలుసా అని చెప్పింది. ఇది నా ప్రేమగా, నా గుర్తుగా మీ అందరికీ కోసం నేను తీసుకొచ్చాను అని చెప్పి చిన్నబుచ్చుకుంటూ బాధగా చెప్పింది ఈ చిట్టి బొద్దింక. అందరూ ఒక్కసారిగా బొద్దింక వైపు అలా చూశారు. చిట్టి బొద్దింక అవమాన భారంతో తల దించుకొని అట్లా ఇట్లా చూస్తుంది. జంతువులన్నీ ఒకరి ముఖాలు ఒకటి చూసుకుంటున్నాయి. అప్పుడు ఒక వృద్ధ జింక, అంటే చాలా ఓల్డ్ జింక అనమాట, అక్కడికి వచ్చింది. వచ్చి, పిల్లలు పెద్దదే గొప్పదని అనుకోవద్దు, ప్రేమతో ఇచ్చే చిన్నదైనా దానికి చాలా విలువ ఉంటుంది. చిట్టి బొద్దింక ఇచ్చినటువంటి ఈ గింజ మనందరికీ చాలా లైఫ్ ఇస్తుంది. ఇది కనుక నాటితే బోల్డ్ మొక్కలు వస్తాయి. బోల్డ్ మొక్కల నుంచి బోల్డ్ పళ్ళు వస్తాయి. ఆ పళ్ళ నుంచి బోల్డ్ విత్తనాలు వస్తాయి. కొన్ని లక్షల విత్తనాల నుంచి అడవంతా పచ్చగా తయారవుతుంది. సో ఒక చిన్న గింజ కదా అని చెప్పి తక్కువ అంచనా వేయొద్దు. ప్రేమగా తీసుకొచ్చిన ఈ బొద్దింక ఈ బహుమానాన్ని మనం అందరం స్వీకరిద్దాం. ఈ ఉత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా స్టార్ట్ చేద్దాం, ఓకేనా అని చెప్పగానే అందరూ సరే అని చెప్పి చప్పట్లు కొట్టుకుంటూ ఆ ఉత్సవంలో అందరూ చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు. విన్నారుగా పిల్లలు, ఈ కథను చూస్తే, ఈ కథను వింటే మీకు ఏమనిపించింది? నాకు ఒక వేమన పద్యం చెప్పాలనిపించింది. కాబట్టి ఈ మెసేజ్కి తగ్గట్టుగా, ఈ మోరల్ వాల్యూకి తగ్గట్టుగా ఒక మంచి పద్యం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెనైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ప్రేమతో ఇచ్చేది చిన్నది గొప్పది, అర్థం లేని పెద్దదానికన్నా చిన్నదే గొప్పది. అంటే ఈ సూక్తితో ఈ పద్యాన్ని చక్కగా అర్థం చేసుకున్నాం కదా. అరే, దీని భావాన్ని ఇంగ్లీష్లో కూడా చెప్పుకున్నాం సరదాగా. స్మాల్ థింగ్స్ గివెన్ విత్ లవ్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ బిగ్ థింగ్స్ వితౌట్ మీనింగ్. అంటే ప్రేమతో ఇచ్చే చిన్నదైనా అది చాలా పెద్దగా అనిపిస్తుంది అనేది దీని భావం కాబట్టి ఇలాంటి మంచి మంచి విలువలు, మంచి మంచి సామెతలు, మంచి మంచి విషయాలు స్పారో టీవీలోనే వస్తుంటాయి. ఈ పిచ్చుక మీ పిట్ట కథలోనే చెప్తూ ఉంటుంది. కాబట్టి స్పారో టీవీ చూస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్.